హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజు అయితే శ్రీకాకుళం ఉన్నటువంటి మడపాం టోల్ ప్లాజా దగ్గరికి వచ్చాం. అయితే నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఈ టోల్ ప్లాజాకి ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, ఇక్కడ ప్రయాణిస్తున్నటువంటి వాహన చోదలకు కూడా ఇక్కడ అనేక ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి. అయితే ఏంటి ఆ ఇబ్బందులను చూస్తే, ఈ టోల్ ప్లాజా పక్కనే లారీలు పార్క్ చేయడం, ఇప్పటికే ఇక్కడ చాలా ఘటనలు జరిగి యాక్సిడెంట్లు జరిగినటువంటి పరిణామాలు అయితే చూస్తున్నాము. అయితే వీటిపైన తక్షణమే చర్యలు తీసుకుంటామంటూ ఈరోజైతే ఆర్టీఓ సిబ్బంది, అదేవిధంగా ఎన్హెచ్ఐ అథారిటీ, లోకల్ ఆర్ఎండ్బి వాళ్ళు కూడా మొత్తం అంతా కూడా రంగం అయితే ఈరోజు సిద్ధం చేశారు. ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇక్కడ ఆపడం ఎటువంటి నేరం, ఇవన్నీ కూడా ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇప్పటికే ఇక్కడ అంటే 500 మీటర్స్ టోల్ ప్లాజా నుంచి 500 మీటర్స్ లోపల ఎటువంటివి కూడాను ఈ షాప్స్ అయితే ఉండకూడదు, ఇలాంటివి కూడాను జీవోలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను పక్కన పెట్టేసి ఇక్కడ షాపులు నడుపుతున్నారు. అదేవిధంగా వాటి కోసం వచ్చినటువంటి లారీలు యాక్సిడెంట్లు అవుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయి. దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా సార్, సుమన్ టీవీకి ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే మేము చేస్తున్న ఈ ఏదైతే రోడ్ సేఫ్టీ ఇంప్రూవ్మెంట్స్లో భాగంగా మీరు కూడా ఒక చేయి కలిపినందుకు సంతోషం. అయితే మీరు ఏదైతే ఇప్పుడు పార్కింగ్ ఇష్యూస్, టోల్ గేట్స్ దగ్గర ఏదైతే వెహికల్స్ స్టాప్ చేయకూడదు, లేదంటే వెహికల్స్ షాప్స్ ముందు ఆపేసి అట్ల వలన మిగతా ట్రాఫిక్, రెగ్యులర్ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందనేసి మీరు ఏదైతే చెప్పారో అది అక్షరాల సత్యం సార్. కాకపోతే ఏంటంటే మెయిన్గా మేము కాన్సన్ట్రేట్ చేసేది, ఎందుకు ఇక్కడ ఆపుతున్నారు, పార్కింగ్ లేబైస్లో ఎందుకు ఉపయోగించుకోవట్లేదు, పార్కింగ్ లేబైస్లో ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలా, దాన్ని బట్టి మనం వెహికల్ ఇక్కడ ఒకే దగ్గర స్టాగ్నేట్ అవ్వకుండా ఒక టోల్ గేట్స్లో ఓన్లీ టోల్ గేట్స్లో పాస్ అయ్యి వెళ్ళిపోవడానికే కానీ ఇక్కడ పర్టికులర్గా పార్కింగ్ చేయడం, నైట్ స్టే చేయడం, లేదంటే మిగతా ట్రాఫిక్, రెగ్యులర్ ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ చేయకూడదనే ఉద్దేశంతో మేము ప్రతిదీ ఇప్పుడు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఎన్హెచ్ అథారిటీ ఉన్నారు, తర్వాత టెక్కల్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, పలాస ఇచ్చాపురం ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, పోలీసు, మేము, ఆర్ఎండ్బి, ఎన్హెచ్ అందరూ కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఇంకా బెటర్గా ఇక్కడ వెహికల్స్ ఎక్కడైతే ఒకే ప్లేస్లో స్టాగ్నేట్ అవ్వకుండా డిఫరెంట్ పార్కింగ్ లేబైస్లో వాళ్ళ తాలూకా నిద్ర వచ్చినా సరే, లేదా రెస్ట్ తీసుకోవాలన్నా సరే ఆ పార్కింగ్ లేబైస్లో రెస్ట్ తీసుకుని వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకుని వాళ్ళు ఫ్రీగా వాళ్ళు ట్రావెల్ చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో భాగంగా ఈరోజు మొత్తం 174 కిలోమీటర్స్ పైడిభీమవరం నుండి ఇచ్చాపురం దాకా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి దీని మీద మన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ చైర్మన్ గారు, గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలతోటి, అలాగే ఎస్పీ గారు ఆదేశాలతోటి, మా డిప్యూటీ కమిషనర్ గారు ఆదేశాలతోటి మేము మొత్తం పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద రోడ్ సేఫ్టీ ప్రతి స్పాట్ ఇన్స్పెక్ట్ చేసి దాని మీద ప్రత్యేకంగా నివేదిక సమర్పిస్తాం. దాని మీద తదుపరి చర్యలు మన కలెక్టర్ గారు తీసుకుంటారని మీకు ఈ విధంగా ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. కాకపోతే ఒకటైతే కరెక్ట్ సార్, ప్రతి 2 నిమిషాలకు ఒక ప్రాణం పోతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. అది జీరో యాక్సిడెంట్ దిశగా మనం ఎలా తీసుకెళ్ళొచ్చు అనే దానిలో భాగంగా ఈ మెయిన్గా ఆగున్న వెహికల్స్ని వెనక నుండి హిట్ చేయడం కానీ, ఎస్పెషల్లీ ఎర్లీ అవర్స్లో మంచు పడడం వల్ల విజిబిలిటీ తగ్గిపోవడం కానీ, లేదంటే ఇంకా ఇతరత్ర కారణాలు, మొన్న అకాలంగా వర్షం పడడం కానీ, ఈ రెయిన్ అనుకోకుండా పడడం, ఇటువంటి ఇబ్బందుల్లో విజిబిలిటీ తగ్గిపోయి యాక్సిడెంట్స్ పెరుగుతాయనే ఉద్దేశంతో, ప్లస్ అసలు టోల్ గేట్ దగ్గర ఈ స్టాగ్నేషన్ ఆఫ్ ట్రాఫిక్ అనేది ఉండకూడదనే ఉద్దేశంతో ఇందులో భాగంగా ఇవాళ ప్రతి టోల్ గేటు, ప్రతి పార్కింగ్ లేబై, ప్రతి బ్లాక్ స్పాట్స్ కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నాం సార్. దీనికి ప్రత్యేకంగా మీ ద్వారా కూడా పబ్లిక్కి తెలియజేసేది ఏంటంటే, దయచేసి ఎక్కడైతే మీకు పార్కింగ్ ఫెసిలిటీస్ ఇచ్చారో అక్కడ వెహికల్స్ పార్క్ చేసుకుని అక్కడ రెస్ట్ తీసుకునే విధంగా ప్లాన్ చేయండి. కానీ టోల్ గేట్ దగ్గరికి వచ్చి ఈ నైటే కదా పడుకుందాం, లేదా ఈ 2 గంటలే కదా అంటే ప్రతి ఒక్కరు ఇలా ఆపుతూ పోతే అందరికీ ఇన్కన్వీనియన్స్, సేమ్ టైం వెనక నుండి వచ్చే వెహికల్స్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కూడా ఉంది. ఎన్హెచ్ అథారిటీ నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటారంటే, యాక్చువల్గాను టోల్ ప్లాజాకి 500 మీటర్స్ అందరికీ తెలిసిందే. ఆపకూడదు, షాపులు ఉండకూడదు, ఇవన్నీ. ఇన్ని ఉన్నప్పుడు కూడాను ఎందుకు వాటిని అయితే మీరు ఉపేక్షిస్తున్నారు? అలా లేదండి, ఇక్కడ అందరికీ నోటీసులు ఇష్యూ చేసేసాం. నోటీసులు ఇష్యూ చేసి రిమూవల్కి ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం దాని ప్రకారంగా మనం యాక్షన్ కూడా తీసుకున్నాం అండి. క్రాష్ బ్యారియర్ ప్రతిదానికి అడ్డుపెట్టి, అండ్ మా తరపు నుండి ఒక పెట్రోలింగ్ వెహికల్, ఇంకో వెహికల్ కూడా ఇక్కడే 24/7 ఇక్కడే ఉంచి వెహికల్ ఆగకుండా ట్రై చేస్తున్నాం. అంటే వాళ్ళు చెప్తుంటే యాక్షన్ తీసుకుంటే వాళ్ళ లైవ్లీహుడ్ పోతుందని రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు తప్ప, కానీ వీలైనంత వరకు సాఫ్ట్గానే డీల్ చేద్దామని చూస్తున్నాం అండి. మ్యాక్సిమం అయితే ఇవి తీయించడానికి ట్రై చేస్తాం. ఒకవేళ ఉన్నట్లయితే మీరు తీసుకుంటున్నటువంటి యాక్షన్స్ ఎటువంటివి? ఇప్పుడు దీనికి ఈ 4 సైడ్స్, టోల్ ప్లాజా 4 సైడ్స్ ఫెన్సింగ్ వేయడానికి ప్రపోజల్ పెట్టామండి. అంటే
ఒక మనిషి అటు వెళ్ళడానికి కానీ ఒక మనిషి ఇటు రావడానికి కానీ వెళ్ళకుండా ఉండడానికి ఫెన్సింగ్ ప్రపోజల్ పెట్టామండి. అది ప్రపోజల్ అప్రూవల్ అవగానే మనం ప్లాన్ చేస్తాం. చూశారు కదా, సో చట్టాలు ఎన్ని ఉన్నప్పటికి కూడాను రూల్స్ని పక్కన పెట్టి, అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి షాపులు యాజమాన్యం కూడాను వాళ్ళ యొక్క లైవ్హుడ్ పోతుంది, మా బతుకు తెరువు పోతుంది అంటున్నారు తప్ప వాళ్ళ కోసం ఆపినటువంటి ఈ వాహనాల ద్వారా కొన్ని వేల ప్రాణాలు అయితే పోతున్నాయి. అవి ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని వ్యాపారం ఎక్కడ కాకపోతే మరో ప్రదేశంలో చేసుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే ఒక్కసారి తిరిగి వెనక్కి రాని పరిస్థితుల్లో అయితే ఈరోజైతే ఉన్నాము. అయితే ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళే కాదు, మనం కూడా కొంచెం ఆలోచించాలి. మనం యొక్క వాహనం ద్వారాను వెనక వచ్చే వాహనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. రేపు అదే ప్లేస్లో మన ఫ్యామిలీ కానీ మన కుటుంబమో లేకపోతే మనమే ఉంటే మన పరిస్థితి ఏంటి అని ఒక ఆలోచన ఉంటే ఈరోజు ఇక్కడ ఇటువంటి చర్యలు అయితే ఉండవు. అయితే ఏది అయినప్పటికీ కూడాను ఈరోజైతే ఖచ్చితంగాను ఉక్కుపాదం అయితే వేస్తాము. ఇక్కడ ఎటువంటి కూడా పార్కింగ్ చేసే ప్రసక్తే లేదు. ఒకవేళ పార్కింగ్ చేస్తే చలానాలు అయితే పడతాయంటూ కూడాను గట్టిగా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.